ఇట్లు అర్జున బిగినింగ్ నుంచి ఏం జరిగిందో మీకు చెప్పాలి. మహేష్ ఈ కథ వచ్చి నాకు చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే హీరో మాట్లాడలేడు. ఒక్క డైలాగ్ కూడా లేదంటన్నా, లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది అనుకున్నాను. ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్కి చెప్పా. అందరూ ఏంట్రా ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నావా, అవార్డ్స్ కోసం ట్రై చేస్తున్నావా అని అడిగారు. దీంట్లో లవ్ ఉంది, కామెడీ ఉంది, మంచి యాక్షన్ ఉంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పా. కానీ వాళ్ళు అరే హీరోకి డైలాగ్స్ లేవు కదరా అన్నారు. ఏ హీరో చేస్తారని అడిగారు. యాక్చువల్లీ ఫైండింగ్ అర్జున్ బికేమ్ ద రియల్ ఛాలెంజ్. వన్ డే ఐ మెట్ దిస్ న్యూ గై అనీష్. చూడ్డానికి చాలా బాగున్నాడు, ఎనర్జెటిక్, ఆడిషన్ చాలా బాగా ఇచ్చాడు. కానీ ఈ సినిమాలో నీకు ఒక్క డైలాగ్ కూడా ఉండదని చెప్పగానే ఈ సినిమా అయ్యేసరికి నిజంగా మాటలు మర్చిపోతున్నాను. నేను డిసప్పాయింట్ అవుతాడు అనుకున్నాను. నాకు ఇదేదో అన్నారు ఏంటి. అసలు ఈ హోల్ ప్రాసెస్లో ఈ రోల్ ఎందుకు ఒప్పుకున్నావు అని అనీష్ని అడిగితే కథని మాటలు లేకుండా కన్వే చేయడం వెరీ ఛాలెంజింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అన్నాడు. అప్పుడు డిసైడ్ అయ్యాం నేను మహేష్, మనకు అర్జున్ దొరికేశాడు. టు ఎవ్రీవన్ హూ లవ్ బట్ నెవర్ సెడ్ ఐ లవ్. ప్రేమించి ప్రేమని చెప్పలేకపోయిన వాళ్ళందరి కోసం అంతే.